జగ్గయ్యపేట తెలుగుదేశం నాయకులు వెంటనే స్పందించాలని, వారి కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాలని ఉదయ్ భాను హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తల దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే 41 నోటీసులు ఇచ్చి పంపిస్తున్నారని ఉదయ్ భాను ఆందోళన వ్యక్తం చేశారు. అలా అయితే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయా అంటూ ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలెవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపారు. బ్రహ్మాండమైన రోడ్లు వేసాం. చిల్లకల్లు జగ్గయ్యపేట 4 లైన్ రోడ్డు వేసాం. టీటీడీ కళ్యాణ మండపాన్ని కట్టించాం. ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఒక టౌన్ హాల్ని కట్టించాం. మరి గతంలో శాసనసభ్యులుగా చేసిన తెలుగుదేశం శాసనసభ్యులు ఎవరు కూడా ఇటువంటి అభివృద్ధిని చేయలేదే, మేము చేశాం. అయినా కూడా ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది, కట్టుబడి ఉన్నాం. కానీ ఈ దాడులండి, దయచేసి మళ్ళీ చెప్తున్నాం, దాడులు ఆపమని అడుగుతున్నాం. ఆపపోతే ప్రత్యక్ష చర్యలు మేము కూడా దిగుతాం. పోలీసు వారికి కూడా చెప్పాం, పోలీస్ కమిషనర్ గారు తెలియజేశాం. నిన్న రాత్రి సాంబశివరావు అనే ఒక మా కార్యకర్త ఇంటి మీద ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న ఇనుప బీరువా కూడా పాల్గొట్టి అందులో ఉన్న క్యాష్ కూడా దొంగిలించారు. ఎవడైనా రాజకీయంగా వ్యతిరేకం ఉంటే ఇంటి మీద రాళ్ళు వేస్తారు, ఇంట్లో ఉన్న కుర్చీలని ఎరగొడతారు, పూల కుండీల్ని పాల్గొడతారు. అంతేగాని డబుల్ కాట్ మంచాన్ని ఎరగొట్టడం, ఇంట్లో ఉన్న బీరువాని ఇనుప బీరువాని కింద పడేసి అది బీరువా పగలగొట్టి అందులో క్యాష్ ఎత్తుకెళ్ళిపోవటం, ఏసీని ధ్వంసం చేయటం, ఈ విధంగా చర్యలు ఎక్కడ ఎప్పుడు చూడలేదు. దయచేసి ఆపమని చెప్పి వాళ్ళు కూడా మేము మళ్ళీ హెచ్చరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ చూస్తూ ఉంటే విధ్వంసకాండ జగ్గయ్యపేట జరిగిని చూస్తూ ఉంటే మరి ఇవాళ ఒక మైనార్టీ మహిళ విద్యానగర్ అనే చోట వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయితే ఆ కార్యకర్త కనిపించలేదని చెప్పి ఆ కంట్లో కారం కొట్టి ఆమెను గాయపరిచారు. మెహబూబీ ఆమె పేరు, జగ్గయ్యపేట టౌన్లో ఉంటుంది ఆవిడ. ఆవిడ చేసిన నేరమే లేదు. కొడుకు వైఎస్ఆర్సీపీలో ముఖ్య కార్యకర్త ఎదుగుతున్నాడు. అది వాళ్ళ మీద ఈ విధంగా ఒక మైనార్టీ మహిళ మీద దాడి చేయడం జరిగింది. అలానే శిలాఫలకాలు మేము ఎప్పుడు జగ్గయ్యపేటలో 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాను. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా నేను చేశాను. నెట్టెం రఘురామ్ గారి శిలాఫలకాలు కానీ, శ్రీరామ్ తాతయ్య గారి శిలాఫలకాలు కానీ ఎప్పుడు మేము ఎక్కడ పాల్గొట్టలేదే. ఇవాళ వాళ్ళ శిలాఫలకాలు గ్రామాల్లో పాల్గొట్టిన శిలాఫలకాలు ఫోటో, దీన్ని బట్టి అర్థమవుతుంది. కొన్ని శిలాఫలకాలు ఇవాళ మేము వాటి మీద ఎక్కడ దాని మీద చేయలేదు. మరి వాళ్ళు ఎందుకు చేశారు అంటే మేము చేతగాని వాళ్ళమా, మేమైనా గాజులు దొరుకున్నామా? చెప్పండి. పాత్రికేయులైనా కూడా దీన్ని చూడాలి. మీరు శిలాఫలకాలు ఈ విధంగా పాల్గొట్టేస్తున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. అలానే గోపి అనే ఒక కార్యకర్త అమానుషంగా దాడి చేశారు. బైక్ మీద వెళ్తుంటే ఎలా మొన్న వైఎస్ఆర్ పార్టీకి ప్రచారంలో తిరుగుతున్నావు నువ్వు అని అతని మీద దాడి చేయడం జరిగింది. గోపి అనే కార్యకర్త మీద వీటన్నింటి మీద రిపోర్ట్ ఇచ్చాం. అందరికి కూడా బెయిలబుల్ కేసులే. 41 నోటీస్ ఇవ్వటం, బెయిల్ ఇవ్వటం, పంపటం, మళ్ళీ బయటికి రావటం, మళ్ళీ ప్రజల మీద చూపట్టడం. ఇక్కడ ఒక కార్యకర్త నవాపేట విలేజ్లో ఇవాళ జోజీ అని ఒక ఎస్సీ అతని మీద తల పగలగొట్టారు. ఒక జోజీ తల పగలగొట్టారు నవాపేట విలేజ్. గతంలో మర్డర్ జరిగింది ఆ విలేజ్లో. అటువంటి విలేజ్లో కూడా ఈ విధంగా అమానుషమైన చర్యలు చేస్తూ ఉన్నారు.